హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్. ఇంకా ఉదయాన్నే లేచి ముగ్గు వేయడం, చెట్లకు నీళ్లు పోయడంతో నా డే అనేది స్టార్ట్ అవుతుంది. మా చెట్టు చూసారా, మల్లె చెట్టుకి ఎన్ని మల్లెపూలు పూసాయో. ఇంకా ఉసిరి చెట్టు, జామ చెట్టు కూడా ఉన్నాయి. ఉసిరి చెట్టు పెరగడం మాత్రం పెరిగింది కానీ కాయలు మాత్రం కాయట్లేదు. మా అర్జున్ డైలీ అడుగుతాడు, మమ్మీ ఉసిరికాయ కాసిందా లేదా అని. వాడు పెద్దవాడు అవుతున్నాడు కానీ ఆ చెట్టుకు మాత్రం కాయలు కాయట్లేదు. ఇంకా ఇన్ని పువ్వులు అయితే పూసాయి, దేవుడికి పెట్టడానికి ఉపయోగపడతాయి. ఇంకా మా అత్తయ్య కోసం, నా కోసం టీ పెడుతున్నాను. నాకు చెప్పాలంటే ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఎందుకు అంటున్నానంటే, మార్నింగే లేచి కొంచెం హాట్ వాటర్ అయినా ఏదైనా డిటాక్స్ డ్రింక్ అయినా తాగితే మంచిది. కానీ నేను ఈ హ్యాబిట్ మాత్రం మానుకోలేకపోతున్నాను. రేపటి నుంచి కన్ఫామ్గా టీ మానేస్తా, ఇంకా తాగను అనుకుంటాను. మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తాను. ఇంకా ఇక్కడ మా అర్జున్ బూస్ట్ తాగుతున్నాడు. వాడి వేషాలు చూడండి. పాలు నేను చల్లార్చిస్తే వేడిగా ఉన్నాయని చెప్తున్నాడు. ఇంకా టిఫిన్ చేస్తున్నాను. ఒకవైపు ఇడ్లీ పెట్టాను. మా పాపకి ఇడ్లీ వద్దంట, అందుకని ఇంకా దోశ వేసిస్తున్నా. మా పాపకి స్కూల్లో సమ్మర్ క్యాంప్ పెట్టారు. అంటే కొన్ని యాక్టివిటీస్ అయితే నేర్పిస్తారు, లైక్ డ్రాయింగ్, చెస్, పెయింటింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, ఇంకా పబ్లిక్ స్పీకింగ్, డ్యాన్సింగ్ ఇలాంటివన్నీ నేర్పిస్తారు. సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉండకుండా ఇలాంటివేవో ఒకటి నేర్చుకుంటే మంచిదే కదా. పైగా తన ఇంట్లో ఉంటే టీవీకే అతుక్కోపోతుంది. 8కి స్టార్ట్ చేస్తే టీవీ ఇంకా 12 వరకు ఆపదు. చూడండి ఎంత బద్ధకమో, టిఫిన్ కూడా తినదు సరిగ్గా. పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత వంట చేయటం స్టార్ట్ చేశాను. పొటాటోస్ బాయిల్ చేశాను, పొటాటో ఫ్రై చేద్దామని. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన రోజా తోట ఉంటుంది, ఆ ప్లేస్ అన్నమాట. కిటికీలో నుంచి బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం రోజా తోట. ఈ విండోలోకి మా అర్జున్ ఫ్రెండ్ ఒకరు వస్తారు డైలీ. ఎవరు అనుకుంటున్నారా? ఒక బుజ్జి ఉడతన్నమాట. తనకి ఫ్రూట్స్ కానీ ఏదైనా ఒక ఇడ్లీ, దోశ, కొంచెం ఫుడ్ ఏమైనా పెడితే తినేసి డైలీ వెళ్ళిపోతుంటుంది. అలా దానికి అలవాటయ్యి రోజు వస్తుంది. ఇంకా సమ్మర్ కదా, 10:30, 11 ఆ టైంలో ఏదైనా ఫ్రూట్ కట్ చేసి ఇస్తే మా అర్జున్ తింటాడు. ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అంటే వాటర్ మిలన్, ఇంకా తర్బూజానే కదా. మా అర్జున్ మాత్రం ఈ ఫ్రూట్ చక్కగా తింటాడు కానీ మా శివాని అస్సలు టచ్ కూడా చేయదు. ఎందుకంటే ఒక్కసారి తినింది తర్బూజా, ఆ స్మెల్ నచ్చలేదంట తనకి. అప్పటి నుంచి తినడమే మానేసింది. ఇంకా బలవంతంగా ఇస్తే వామిటింగ్ చేసుకుంటుంది. అందుకే నేను కూడా ఇవ్వడం ఇంకా మానేశాను. ఇంకా పొటాటో ఫ్రై కోసం జార్లో వెల్లుల్లి, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయ్యాక బాయిల్డ్ పొటాటో వేసి లాస్ట్లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకున్నాను. పొటాటో ఫ్రై అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆకుకూర పప్పు కూడా చేసేసాను. ఇంట్లో 2 మ్యాంగోస్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఉన్నాయి, మెత్తగా అయిపోతున్నాయి. ఇంకెందుకులే అని మ్యాంగోతో పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా అని పచ్చడి చేస్తున్నాను. ఇక్కడ మా అర్జున్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేనేదో ఒక పీస్ తీసుకొని తింటే వాడు కూడా తిన్నాడు. పుల్లగా ఉండేసరికి తీసి పడేశాడు. ఇంకా మా అర్జున్ కూడా స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. వీడు ఎన్ని రోజులు నన్ను స్కూల్లో ఉంచుతాడో కానీ మా పాప మాత్రం 1 వీక్ వరకు తనతో పాటే ఉంచుకుంది. డైలీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ తనతో వచ్చేదాన్ని. పచ్చడి కోసం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఎండుమిరపకాయలు కొంచెం తక్కువ తీసుకున్నాను. మామిడికాయలు మరీ అంత పుల్లగా ఏం లేవు, అందుకని ఇంకా జార్లో ఫ్రై చేసుకున్నవన్నీ
ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ముందు వీటినన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఇంగువ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఆయిల్లో 2 మినిట్స్ వేయిస్తే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇదండి నా మార్నింగ్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.